రైతు భరోసాపై ఒకవైపు సంబరాలు జరుగుతూ ఉంటే ఇంకొక వైపు మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. రైతులను మోసం చేసి ఎందుకు ఈ సంబరాలు అని బీఆర్ఎస్ అంటుంటే ఓర్వలేకపోతున్నారు అని కాంగ్రెస్ అంటోంది. ఆ మాటల యుద్ధాన్ని డైలాగ్ బోర్డులో చూద్దాం. రైతు బంధు ఉత్సవాలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దేనికోసం ఉత్సవాలు జరుపుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు 11 సార్లు ఇచ్చింది. 11 సార్లు 80,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు వేస్తే మేమెప్పుడు ఉత్సవాలు జరపలేదే. ఇవ్వాలనుకున్నాం, రైతులకు నిజాయితీగా ఇచ్చాం. కరోనా వచ్చినా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టినాం, కానీ రైతు బంధు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శం. పీఎం కిసాన్ ఇతర రాష్ట్రాలు కూడా రైతు బంధు అమలు చేసినాయంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. అయినా మీరు ఇలా ఉత్సవాలు ఏ ముఖం పెట్టుకొని జరుపుతారు? పోయిన వానకాలం, పోయిన యాసంగి 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతున్నారా? 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా ఆల్ మినిస్టర్స్ యొక్క పనితీరు. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి మాట్లాడుతుండు కదా. నేనేమంటున్నానంటే వ్యత్యాసం ఏంటిది? రైతు బంధు ఎప్పుడు వేసినా జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు. రోజుకింత. రైతులకి ఇది గమనించాలి. 9 రోజులకు 9,000 కోట్ల టింగ్ ఎట్లుంటుంది, 6 నెలలకు 6,000 కోట్లు టింగ్ ఎట్లుంటుంది, ఇది గమనించాలి. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు పరంగా ఉంటుంది.